బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్ లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సచివాలయంలోని రెండో బ్లాక్ లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అనిత, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ పేషీలు ఉన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. ఏపీ రాష్ట్ర సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున సచివాలయంలోని రెండో బ్లాక్ లో ఆ బ్యాటరీలు అయితే అక్కడ ఉంచే ప్రాంతంలో ఒక్కసారిగా ఆ మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా అక్కడ ఆ మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది చూసి కేకలు వేయడంతో అక్కడ ఉన్నటువంటి ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ఎస్పీఎఫ్ సిబ్బంది అక్కడ జరిగినటువంటి బ్యాటరీ రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగటం, అక్కడ రెండో బ్లాక్ లోంచి విపరీతమైనటువంటి పొగలు రావడంతో ఒక్కసారిగా వాళ్ళంతా ఉలిక్కిపడ్డారనే చెప్పుకోవాలి. అయితే ఈ చూసినటువంటి ఎస్పీఎస్ సిబ్బంది ఒక సమాచారం అక్కడికి వెంటనే సమాచారం చేసుకున్నారు. అయితే వెంటనే అక్కడికి అగ్నిమాపక సిబ్బంది అదుపు వచ్చి ఆ మంటలు కూడా అదుపు చేశాయని చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ ఘటన ఎలా జరిగిందంటే, మరి ఈ ఘటన ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిందా, లేకపోతే ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. ఎందుకంటే అది కొంతమంది మంత్రులు ఉన్నటువంటి ఛాంబర్. ప్రతి బ్లాక్ లో ఒకటో బ్లాక్, రెండో బ్లాక్, మూడో బ్లాక్, నాలుగో బ్లాక్, ఐదో బ్లాక్ ఇలా ఉంటాయి. అయితే ఇందులో ప్రతి బ్లాక్ లో కూడా మంత్రులు అక్కడ ఉంటారు. ఆ మంత్రుల్లో ప్రస్తుతం ఈ యొక్క రెండో బ్లాక్ లో మాత్రం ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటున్నారు. అదేవిధంగా హోంమంత్రి అనిత, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, ఈ ఫేషియల్ కూడా ఈ యొక్క రెండో బ్లాక్ లోనే ఉన్నాయి. కాబట్టి మరి రెండో బ్లాక్ లో మరి ప్రమాదం జరగటం, ఎందుకంటే ముఖ్యమైన మంత్రుల క్యాబిన్లు కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇంకా దీనికి మరి ప్రధాన కారణం ఏంటి అని చెప్పేసి కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రెండో బ్లాక్ లో బ్యాటరీలు కూడా అక్కడ ఉంచారు. బ్యాటరీలు కూడా స్టాక్ ఉన్నటువంటి ప్రాంతం ఉంది. అక్కడ బ్యాటరీలు మొత్తం పూర్తి స్థాయిలో ఉన్నాయి. అదేవిధంగా కొంత హీట్ రావడంతో మరి ఒక్కసారిగా ఆ బ్యాటరీలు ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయా, ఎందుకు మరి ఈ రకంగా జరిగింది అంటే మరి బ్యాటరీలు నిల్వహించడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందా, మరి లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎందుకంటే అక్కడ మరి అది సచివాలయం, సీఎంతో పాటు మిగిలిన మంత్రులు కూడా అక్కడ ఉంటారు. కాబట్టి మరి ఇందులో ఏదైనా వేరే కోణం ఉంటే మాత్రం ఖచ్చితంగా అలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ బ్యాటరీలు ఉంచినటువంటి ప్రాంతంలో మరి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎందుకంటే బ్యాటరీలు అన్ని కూడా కొత్త బ్యాటరీలు కావడం, మళ్ళీ అందులో ఏదైనా ఒక బ్యాటరీ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో మరి పూర్తి స్థాయిలో కూడా అయితే విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి అయితే ఆ మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేసి ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటనే దానిపై పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.